యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ముందర శ్లోకంలో సమస్తమైనటువంటి ప్రాణులు నా యందు ఉన్నాయి అని చెప్పాడు. కానీ ఈ శ్లోకంలో నా యందు ఏ ప్రాణులు లేవు అని చెప్పడం కొంచెం విపరీతమే కదా అనేటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది. సామాన్యుల యొక్క దృష్టిలో దృశ్యం అనేది ఒకటి ఉంది కనుక అది భగవంతుని యందు స్థితి కలిగి ఉంది అని, దానికి ఆధారము భగవంతుడే అని చెప్పబడుతోంది. అంటే సామాన్యుల దృష్టిలో కంటికి కనిపించేది అనేటువంటిది ఒకటి ఉంది. భగవంతుడి దృష్టిలో కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే ఇటువంటి సందేహం రాదు. కానీ సామాన్యుల యొక్క దృష్టిలో దృశ్యం అనేటువంటిది ఒకటి ఉంది కనుక అది భగవంతుని యందు స్థితి ఉంది కనుక దానికి ఆధారము భగవంతుడే అని తెలుస్తాను. పరమార్థ దృష్టిలో ద్వైతం అనేది లేదు. అసలు ద్వైతము అంటే రెండు అనేటువంటి భావనే లేదు. కాబట్టి ఈ ప్రపంచం కానీ ప్రాణికోట్లు కానీ అక్కడ ఉండవు. ఒకే చిద్ఘన పరమాత్మ మిగిలి ఉన్నాడు కనుక అటువంటి అద్వైత దృష్టిలో నా యందు ఈ భూతములు కలవు అనే వాక్యం ఎలా సరిపోతుంది? కావున నా యందు ఏ భూతములు లేవు అనేటువంటి విషయాన్ని చెప్తూ దృశ్యము నా యందు లేనే లేదు, నేను దృశ్యమందు లేను. అంటే కనిపించేటువంటి వస్తువులో నేను లేను, నేను ఎక్కడ కనిపిస్తున్నానో అది దృశ్యము కాదు అని చెప్తూ సర్వోన్నతమైనటువంటి అద్వైత దృష్టితో భగవానుడు ఈ వాక్యాలను చెప్తున్నాడు. ఎలా అంటే మేల్కొన్న తర్వాత మనిషి స్వప్నలోకంలో ఉన్నటువంటి విషయాలు ఏమీ కూడా గుర్తుండవు. స్వప్నలోకం నాలో లేదు, నేను స్వప్నలోకంలో లేను అని ఎలా చెప్తూ ఉంటాడో అలాగే సర్పభ్రమ తొలగిన మీదట అంటే పామును చూసి తాడు అని అనుకుంటాం, అది ఆ కాంతి తాడును చూసి పాము అనుకోవచ్చు, పామును చూసి తాడు అని అనుకోవచ్చు. తాడును చూసి పాము అని అనుకున్నటువంటి సందర్భాలలో అటువంటి తాడు మీద ఏదైనా ఒక కాంతి పడినప్పుడు అది తాడు అని తెలుసుకున్న తర్వాత దాన్ని సర్పరజ్జు భ్రమ అంటారు. అక్కడ అది తాడు అనేటువంటి విషయమే కనుక అక్కడ పాము లేదు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుందో అలాగే పై వాక్యములన్నీ కూడా భగవానుడు దృశ్యరహితమైనటువంటి పరిపూర్ణ ద్వైత దృష్టి యందు మాత్రమే చెప్పాడు. అటువంటి పూర్ణ స్థితి యందు ఒక్క బ్రహ్మము అంటే ఆత్మ తప్ప ఏ వస్తువు ఉండదు. ఇది చాలా నిశితమైనటువంటి దృష్టితో ఆలోచించినట్లయితే భగవానుడు చెప్తున్నటువంటి ప్రతి అక్షరానికి ఈ అర్థం తెలుస్తుంది. కాబట్టి ద్వైత దృష్టిలో తన యొక్క స్వరూపము ప్రాణులను భరిస్తున్నప్పటికీ రక్షిస్తున్నప్పటికీ పరమార్థ దృష్టిలో ప్రాణులతో గాని జగత్తుతో గాని ఏమాత్రము సంబంధం లేదు అని పరమాత్మ చెప్తున్నాడు. ఆ సత్యమునే గీతాచార్యుడు ఈ శ్లోకంలో చెప్తూ జగత్తు తోటి తన యొక్క అసంగత్వాన్ని నిర్లేపత్వాన్ని తెలియజేస్తూ తన యోగ మహిమని తెలుసుకోవలసిందిగా అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. ఇదే ఈశ్వర సంబంధమైనటువంటి గొప్ప యోగ మహిమ. పరమాత్మ దృష్టిలో జగత్తు బ్రహ్మరూపంగానే ఉంటుంది. జగత్తును పదార్థం ఒకటి వేరుగా ఉండవు, జగత్తు అనేటువంటి పదార్థం ఒకటి వేరుగా ఉండదు. ఆరోపిత వస్తువు సత్య దృష్టి యందు అధిష్టాన రూపంగానే ఉంటుంది కనుక పరిపూర్ణ దృష్టిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.